భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంటు పందా తరపున ఎలక్షన్లు జరిగి పాలకుల్ని ప్రజలు ఎన్నుకున్న పక్షంలో అగ్రవర్ణ భూస్వామ్య దోపిడీ విధానానికి సంబంధించినటువంటి పార్లమెంటు పందా పెట్టుబడిదారులు రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత పీడిత ప్రజల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళ పక్షాన, రైతాంగ పక్షాన, పీడిత ప్రజల పక్షాన కొంతమంది కార్యకర్తలుగా వాళ్ళ పక్షాన మాట్లాడినప్పుడు వాళ్ళ మీద నక్సలైట్ అనే ముద్ర వేసి అమాయకులైనటువంటి గిరిజనుల్ని, కొంతమంది మేధావుల్ని ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేస్తున్నటువంటి దశలో వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నిస్తే చంపుతారా అని చెప్పే ఉద్దేశంతో పౌర హక్కుల సంఘం పుట్టింది. ఈ పౌర హక్కుల సంఘం శ్రీశ్రీ గారు, పత్తిపాటి వెంకటేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది మేధావులు ఈ గిరిజనుల పైన, గిరిజన రైతాంగ పోరాటాల పైన జరుగుతున్న దాడుల పైన పోలీసు నిర్బంధాన్ని ప్రశ్నించడం కోసం ఒక ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కావాలని చెప్పేసి ఈ పౌర హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వాళ్ళు 67లో సుమారు ఒక 5 దశాబ్దాల క్రితం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫాసిస్టు శక్తుల పాలనను వ్యతిరేకిస్తూ ప్రశ్నించినటువంటి కార్మికుని కానీ, కర్షకుని కానీ, రైతును కానీ, లేకపోతే కూలీని కానీ వీళ్ళు చట్టంగా నిర్బంధించి జైల్లో పెడుతున్నప్పుడు ఒక గొంతు వినిపించాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ పౌర హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలకి ప్రజల పక్షాల నాయకత్వం వహించిన పౌర హక్కుల సంఘం 6 పౌర హక్కుల సంఘం నాయకుల్ని వీళ్ళు నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపటం, నరికి చంపటం, కోపురాల పేరుతోటి అంతక మోకల్లాగా వీళ్ళని చంపినటువంటి రాజ్యం, ఆ రాజ్య నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజు జనవరి 10-11 తారీఖుల్లో తిరుపతిలో జరిగే 20వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని నరసరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తిరుపతిలో జరిగే మహాసభలకి ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఇదిగా పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.